అక్క ఏమైందక్క? ఆ బాటిల్ బ్యాండేజ్ తీసుకురా. అలాగే అక్క. నువ్వు కూడా కట్ చేసుకోవాలా? Your pain is my pain. నొప్పిగా ఉందా అక్క? వాడు చేసిన మోసం ముందు ఈ నొప్పి ఎక్కువ కాదు. వాడి నుంచి తప్పించుకోవటం కష్టం. ఇంకా ట్రై చేసి వేస్ట్. ఎవరా నువ్వు? I'm Sesh, Sub Inspector of Police. ఇది ఎన్ఆర్ఐ హౌస్. ఓనర్ ఎప్పుడో కానీ రాడు. నువ్వు ఈ గంటలో ఏడం చేస్తున్నావు? నాగరాజ్ అనే క్రిమినల్ వెతుక్కుంటూ వచ్చాను. నాగరాజ్ అంటే పొద్దుగా జైలుని తప్పించుకోండు గాడా? ఐడియా ఉందా? క్రిమినల్స్కి ఐడియాలు ఉండవు. ఆడిది కాదు, నీది. ఇందా కారారంలో వచ్చింది. అంతా చక్కగా ఉందా? అంతా బాగానే ఉంది. ఇంతకు మీరు? ఫణీంద్ర, ఫారెస్ట్ ఆఫీసర్. ఈ పండు చూసినావా? ఈ పండు తింటే ఒక్క నిమిషంలో విషం నరాల్లోకి ఎక్కి పక్షవాతం వచ్చి పడిపోతారు. అర్ధగంటలో గుండెకి చచ్చిపోతారు. గీ ముచ్చట నీకేం చెప్తున్నా ఎరకనా? మొక్క వాసన చూసి ఏది విషమో మనిషి మొహం చూసి ఎవడు దొంగనా కూడా కోని నిట్టే పట్టేస్తా. లోపల చూసినావా? డోర్లన్నీ స్ట్రాంగ్ ఉన్నాయి. బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. ట్రై చేసినావులే. ఏంది టెన్షన్ పడుతున్నావు? మిద్దమే చూసొద్దాంపా. ఇక్కడ ఎవరు లేరు, పోదాం పద. ఏంది తొందర? సిగరెట్ ఉందా? పాము. వాట్? శేష్ అంటే పామేగా. అయితే పొద్దుగాలి పారిపోయాడే, ఆడి పేరేం పేరు? నాగరాజ్. పామే. సరే నేను వెళ్తున్నాను. అక్క ప్లీజ్ హెల్ప్. ప్లీజ్ హెల్ప్ us. ముందే కనిపెట్టాను రా. అమ్మా నీకేం కాదు. ఈడెక్కడికి పోడు.
నా పేరు ఫణీంద్ర. అన్న పామే. నీ పాములకి నీలా విషయం ఉండదు. ఈ పండు తింటే ఒక్క నిమిషంలో విషం నరాల్లోకి ఎక్కి పక్షవాతం వచ్చి పడిపోతారు. నానా 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 నువ్వు దిష్టి బొమ్మని వాడుకున్నావు. నానాలే నానాలే నానా నేను నీ నాన్న శవాన్ని వాడుకున్నాను. నానాలే నానా 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 శేష్, ప్లీజ్ డోంట్ డూ దిస్. నువ్వు చంపుతున్నది ఒక్కరిని కాదు, ఇద్దరిని. ఎస్, ఐఎమ్ ప్రెగ్నెంట్. నో శేష్, ప్లీజ్ డోంట్ డూ దిస్. పుట్టబోయే బేబీకి తండ్రి నువ్వని కానీ, అసలు మనకి పెళ్ళయిందని కానీ ఎవరికి చెప్పను. నేను ఒక తండ్రిగా, ఒక భర్తగా ఊహించుకోవడానికి అసహ్యంగా ఉంది. మా నాన్నని కూడా కాదని నిన్ను పెళ్లి చేసుకున్నందుకు దిస్ ఇస్ వాట్ ఐ డిజర్వ్. ప్లీజ్ మమ్మల్ని వదిలే. బేబీ గురించి అయినా ప్లీజ్. నీకు గుడ్డి డిజార్డర్ ఉన్నట్టే నాకు ఒకటి ఉందంట. డాక్టర్ చెప్పాడు, ద గ్రేట్ గ్యాట్స్బీ సిండ్రోమ్ అని. డబ్బు, పవర్ అవెంతున్నా నాకు చాలా వంట. వాటి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానంట. అసలు నేను చేసుకున్నదే నువ్వు కమిషనర్ కూతురువి, నా లైఫ్ సెట్ అయిపోతుందని. ఆ రిసార్ట్లో నెక్లెస్ తీసింది నేనే, నీ సూట్ కేసులో పెట్టింది కూడా నేనే. నీ వల్లే నా జాబ్ పోయిందని నీ గిల్టీ ఫీలింగ్ కలిగించి నేనే అరేంజ్ చేసుకున్న గుండాలని నేనే కొట్టి నీకు హీరో అయ్యాను. కానీ మీ నాన్న రాహుదోషం అన్నాడు. అంత కష్టపడి నేను వర్కౌట్ చేశాక ఎలా వదిలేస్తాను అనుకున్నావు? అందుకే నువ్వు నన్ను మర్చిపోకుండా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను ఫాలో అవుతూ నీకు కనపడ్డా. ఫైనల్గా నీ చేతే పెళ్లి చేసుకుందాం అని ఇలా చేశాను. పెళ్లి చేసుకున్న 30 రోజుల తర్వాత డాడీకి చెప్తాం. అప్పుడు డాడీ నో చెప్పడానికి రీజన్ ఉండదు. కానీ మనకి పెళ్ళైన తర్వాత తెలిసింది ఇందు మినిస్టర్ కూతురని.
పైగా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. చెప్పు, చేసుకుంటావా? అసలు హిందూ మినిస్టర్ కూతురని ముందే తెలుసుంటే నీ జోలికి వచ్చేవాడిని కాదు. ఎందుకంటే దాన్ని చేసుకుంటే సీఎం పిఎం కూడా అయిపోవచ్చు. కానీ దాన్ని చేసుకునేవాడికి ఎలాంటి ఎఫైర్స్ ఉండకూడదంట.